ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి వెళ్తున్నా. నా ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడు. ఫ్రెండా? ఎవరు? అదే పెళ్లిలో పరిచయం చేశాను కదా, రాజేష్. అమ్మ వాళ్ళకు కూడా బాగా తెలుసు. అమ్మాయిలు ఎవరు రావట్లేదా? ఏంటిప్పుడు నన్ను అనుమానిస్తున్నారా? ఐ నో మై లిమిట్స్. సరే, ఆ డ్రెస్ ఏంటి? ఇప్పుడు నీకు పెళ్ళైంది కదా, కనీసం శారీ కట్టుకుని వెళ్ళొచ్చు కదా. ఎవరైనా పార్టీకి శారీ కట్టుకుంటారా? అబ్బాయిలతో బయటికి వెళ్తున్నావు, ఈ డ్రెస్లో కనీసం మెడలో నల్లపోసులో తాళి లేకుండా వెళ్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటే నాకేంటి? పెళ్లి కాకముందు పేరెంట్స్, పెళ్ళైన తర్వాతనే నా ఫ్రీడమ్ నాకు ఉండకూడదా? ఎవరితో నేను స్ట్రేంజర్తోనో వెళ్ళట్లేదు, నా ఫ్రెండ్తోనే వెళ్తున్నా. మీరు పరిచయం కాకుండా ముందు నుంచే తను నా ఫ్రెండ్. అర్థమైందా? సరే, బ్రేక్ఫాస్ట్ అయినా చేసి వెళ్ళు. నేను రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయింది. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, మీరే ఆర్డర్ పెట్టుకొని తినేయండి. నేను వెళ్తున్నా. పార్టీ చాలా బాగా ఎంజాయ్ చేశాం కదా. నాకైతే అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు. అండ్ ఆ లొకేషన్ నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీనా? మా హస్బెండ్ ఒక్కసారి పంపించడానికి ఎందుకు ఏంటి అని క్వశ్చన్స్ అడిగి మరీ పంపించాడు. మళ్ళీ అంటే అస్సలు పంపడు. సంధ్య, సంధ్య, ఆయన అంతేలే. సంధ్య, ఇందాక నుంచి పిలుస్తుంటే వినిపించలేదా? ఫోన్ మాట్లాడుతున్నానండి. ఇంట్లో ఉన్న నన్ను పట్టించుకోకుండా ఎవరితోనే అంత ఇంపార్టెంట్ గా మాట్లాడుతున్నావు? ఆదర్శ్, నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. అయినా మీకు బాక్స్ కూడా పెట్టేశాను కదా, ఇంకేం కావాలి? ఈ ఫ్రెండ్స్ ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు. ఇంట్లో ఉన్న నన్ను పట్టించుకోకుండా ఏంటి ఆ మాటలు? అయినా రోజు మాటలేంటి? వాడు తప్ప నీకు ఇంకెవరు ఫ్రెండ్స్ లేరా? పెళ్ళైన అమ్మాయితో అంతసేపు ఎవరైనా మాట్లాడతారా? చాలు, ఇంకా ఫ్రెండ్షిప్ అంతా కట్ చేయి. ఏంటండి, నేనేదో తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు? మీ మట్టుకు మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఆ తర్వాత నన్ను పట్టించుకోరు. ఏమైనా అంటే వర్క్ అంటారు. ఇంట్లో ఒక్కదాన్ని లోన్లీగా ఫీల్ అవుతున్నాను. ఏదో మాట్లాడుతున్నాను, ఎందుకంత రియాక్ట్ అవుతున్నారు? కనీసం ఇంట్లో ఉన్నప్పుడైనా నాతో ఉండు సంధ్య. ఇందాక నుంచి వెతుకుతున్నాను, నా సాక్స్ దొరకట్లేదు. ఆఫీస్ టైం అవుతుంది. ఓ అదా, వాషింగ్ కేసి బయట ఆరేశాను. అన్నింటికి టెన్షన్ పడిపోతాను. పెట్రోల్ అయిపోయిందే. ఛా, హలో సంధ్య, ఎక్కడున్నావు? నేను బయటకొచ్చానండి. ఇప్పుడు బయటకా? ఎవరితో? అది మన ఇంటి పక్కన రేవతి ఆంటీ ఉంది కదా, తనతో మార్కెట్కి వచ్చాను. ఓ అవునా, ఇంట్లో ఉన్నావేమో నన్ను కాల్ చేశా. బైక్ పెట్రోల్ అయిపోయింది, కార్ తీసుకొస్తావేమో నన్ను కాల్ చేశా. సరే, నేను ఎలాగోలా వెళ్తాలే. సరే అండి. ఓకే. సంధ్య, ఎంతసేపు మాట్లాడతావు? రా, మూవీకి టైం అవుతుంది. ఏంటండి అంత తడిచిపోయారు? బండి ఆగిపోయిందండి, దగ్గరే కదా అని తోసుకుని వచ్చేసా. అవునా? మీరు అప్పుడే వచ్చేసారా? నేనెక్కడికి వెళ్ళాను? తెల్లవారి నుంచి సంధ్యాన్ని మార్కెట్కి వెళ్దామని పిలుద్దామని చూస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదా? సరే, ఎక్కడికి వెళ్ళావు? చెప్పాను కదండి, రేవతి గారితో మార్కెట్కి వెళ్ళాను. ఆదర్శ్ బయటికి వెళ్దామంటే వెళ్ళానండి. మరి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు?
నేను ఆదర్శ్తో మాట్లాడితేనే మీకు నచ్చట్లేదు. బయటికి వెళ్ళానంటే మీరేమైనా తప్పుగా అనుకుంటారని. నువ్వు తప్పు చేయనప్పుడు నేను ఎందుకు తప్పుగా అనుకుంటాను? నువ్వు భయపడి చెప్పలేదంటే నువ్వు తప్పు చేసినట్టే కదా. ఫ్రెండ్తో బయటికి వెళ్ళడం తప్ప అండి? ఫ్రెండ్తో బయటికి వెళ్ళడం తప్పు కాదు సంధ్య, కానీ నీ భర్త కంటే వేరే వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్పు. పెళ్ళవక ముందు నువ్వు ఎవరితోనైనా క్లోజ్గా ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత నీ రిలేటివ్స్, నీ ఫ్రెండ్స్, ఈవెన్ నీ పేరెంట్స్ని కూడా నీ భర్త కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే నీ మ్యారేజ్ లైఫ్ని నువ్వే చెడగొట్టుకున్నట్టు. మేము క్యాజువల్గానే బయటికి వెళ్ళాం, అంతకు మించి మా మధ్యలో ఏం లేదు. సంధ్య, నేను నిన్ను అనుమానించట్లేదు సంధ్య. నీకు కాదు, అవతల వాడికి నీ మీద రాంగ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. అందుకే నాకు తెలియకుండా నీతో కలవడం, నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, నీకు పెళ్ళైందని తెలిసినా నీతో చనువుగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు, నీకు దగ్గర అవడం కోసం. దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, అది తప్పు. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అవును. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ సంపాదించేస్తున్నా. అది నా బాధ.